నమస్తే, నేను మీ మధు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా అమరావతి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అన్ని మీడియాలలో, సోషల్ మీడియాలలో కూడా ప్రసారం అయ్యాయి. కానీ తీర చూస్తే సొంత మీడియాలో మాత్రం ప్రసారం అవ్వలేదు. దానికి కారణం ఏంటి, దీని వెనుకున్న రహస్యం ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా చూస్తుంటే అమరావతి గురించి చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన సొంత మీడియాలో ఈ వ్యాఖ్యలు ఎందుకు ప్రచురించలేకపోతున్నారు? ఈ విషయాన్ని రాధాకృష్ణ గారు తన వీకెండ్లో ప్రస్తావించారు. ఆయన తనదైనటువంటి శైలిలో రాస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా చిలువలు పొలవలు చేసి దాన్ని ఇంకా హైలైట్ చేసి రాసేవాళ్ళు తన సొంత మీడియా, అలాగే కూలి మీడియా అని చెప్పి ఉపయోగిస్తారు. అలాగే రోత మీడియా, సొంత మీడియా, కూలి మీడియా, రోత మీడియా అంటుంటాడు ఆయన. ఆయన భాష అలా ఉంటుంది రాధాకృష్ణ గారిది. దాంట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఎక్కడా అసలు రాయలేదు. ఎందుకు రాయలేదు, ఈ నిగూఢ రహస్యం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ రాసాడు అనమాట. ఆ నిగూఢ రహస్యాన్ని బయట పెట్టాలి ఆయన కూడా. ఆయనకు కూడా బహుశా దాని మీద పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారేమో. బట్ ఆయన కూడా ఈ నిగూఢ రహస్యం ఏంటని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకొచ్చారు. నిజంగా కూడా ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఆలోచింపదగ్గవి. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి స్టేట్మెంట్స్. వాళ్ళ సొంత మీడియాలోనే అది రాయలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది తప్ప, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నమా? ఏదో 1-2 మీడియాలు దాచిపెట్టినంత మాత్రాన ఆయన మాట్లాడినటువంటి మాటలు దాగుతాయా, ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటాయా? ఇప్పుడు ఆర్కే గారు తన వీకెండ్లో రాసినట్టు సొంత మీడియా, కూలి మీడియా, రోత మీడియా, ఈ ఏదైతే పదాలు ఉపయోగిస్తున్నారో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే రాలేదని అంటే ఏ స్థాయిలో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈ మీడియాలు చేస్తున్నాయి అనేది నిజానికి ఒక వ్యక్తికి ఒక చిన్న విరాళం ఇస్తేనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారన్న రీతిలో అయితే ప్రచురిస్తారు ఆ మీడియాలో. కానీ ఇప్పుడు అతి ముఖ్యంగా, ఎందుకంటే అమరావతి అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు రాజధాని లేదు. ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఆయన మాట్లాడారు అక్కడ రాజధాని సెట్ అవ్వదు అని. మరి ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలో నిజం ఎంత ఉన్నప్పుడు మరి ఎందుకు సార్ సొంత మీడియాలో వేయలేకపోయారు? అంటే దాని నష్టం అది అనేది వెంటనే అర్థమైంది. ఈయన మాట్లాడంగానే వెంటనే అర్థమై ఉండొచ్చు వాళ్ళకి. ఇది పబ్లిక్లోకి వెళ్తే పార్టీ నష్టపోతుంది, రాజకీయంగా నష్టపోతారు అనేది అర్థమయ్యి కవర్ చేయకుండా దాచుకొని ఉంటారు. దాగితే దాగేటువంటి నిజం కాదు కదా అది. ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, లైవ్లో అందరూ చూశారు, విన్నారు. మీరు దాచినంత మాత్రం ఆగుతుందా? ఆయన మాటలు ఏమన్నారు, ఆ రివర్ పక్కన ఉండకూడదు అని అన్నారు. రివర్ పక్కన రాజధాని అనేది ఉండకూడదు, అవసరమైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి అన్నారు. రివర్ ఫ్రంట్ రాజధాని ఉండకూడదు అని. అసలు ఆయనకి నదీ తీరం అంటే ఏంటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటి అవగాహన లేదు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతం అని అంటే దాని లిమిట్స్ చాలా ఉంటాయి. నదీ తీరం అంటే నది పక్కన ఉండేది. అమరావతి అనేది నది పక్కన లేదు కదా. సో అదే నాగరికత తెలియనట్టు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు నిన్న చురకలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు నది ఒడ్డున లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో నగరాలే ఉండవు అని అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఉన్నాయి, నేషనల్గా కూడా ఉన్నాయి. మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఢిల్లీ చెప్పుకోవచ్చు, లండన్ వెళ్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లండన్ వెళ్తుంటారు. లండన్లో తానే దాని పక్కనే ఉండేది. లండన్ మొత్తం అదే కదా, నది పక్కనే ఉంటుంది. సో కాబట్టి అసలు న్యూయార్క్ ఎక్కడ ఉంది, న్యూయార్క్ నది పక్కనే కదా. సో ఇవన్నీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. మన రాష్ట్రంలోని ఇప్పుడు మూసీ ఉంది, మూసీ నది పక్కనే కదా హైదరాబాద్ మూసీ నది పక్కనే ఉంది. ఇట్లా ప్రతిదీ అనేకమని ఉన్నాయి. మన భారతదేశంలోనే అనేక నగరాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క అమరావతిని నది పక్కన ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ చెబుతూ, నది పక్కన ఉండకూడదు, అమరావతిని వ్యతిరేకిస్తున్నాము ఆ విధంగా నిర్మించడాన్ని అని చెప్పి చెబుతూ గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అది రాయల, ఎవరు ఆ పత్రిక ఆయన సొంత పత్రిక రాయల. ఇది ప్రజల్లోకి వెళ్తే నష్టం జరిగింది, ఖచ్చితంగా
అమరావతిని ఇతను మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారం ఇస్తే ఏం చేస్తాడు అనేది అందరికీ క్లారిటీ వచ్చింది. అవును. సో దాంతో ఇది నష్టం జరిగిద్దని చెప్పేసి నష్ట నివారణ కార్యక్రమంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేరు నాని గారు ఇద్దరు వచ్చారు లైన్లోకి. వచ్చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన చెప్పింది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. ఆయన అమరావతిని రాజధాని ఉండాలని కోరుకుంటున్నాడు, అమరావతిలోని రాజధాని ఉండాలని కోరుకుంటున్నాడు అని చెబుతూ ఇంకో ముక్తాయింపు ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు ఎప్పుడు వ్యతిరేకించలేదు, కాకపోతే విశాఖలో కూర్చుంటే సీఎం పరిపాలన బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను తప్పితే అమరావతి వద్దనుకోలేదు అని చెప్పి కొత్త లాజిక్ తీశారు. అందుకే పెద్దలు చెప్తుంటారు, ఏదైనా ఒక అబద్ధము లేదంటే తెలియనటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, ఒకవేళ అబద్ధం తెలియని విషయాన్ని చెప్తే ఒక మాటలో అవును నాకు పొరపాటున నేను తెలియజెప్పాను సారీ అని చెప్పడం, లేదంటే పొరపాటు అయింది నాకు అవగాహన లేక మాట్లాడానంటే అంతటితో అయిపోతుంది. అది ఒక అబద్ధం చెప్పి దానికి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పి ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం చెప్పి ఇలా అబద్ధాల మీద ఎన్ని అబద్ధాలు చెప్తారు? ప్రజలకు కూడా విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన బహిరంగంగా మాట్లాడారు, ఏం వ్యాఖ్యలు చేసిన అనేది కూడా ప్రజలు కూడా చూస్తున్నారు, విన్నారు కూడా ప్రత్యక్షంగా. ఇప్పుడు వాళ్ళ అనుచరులు అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు వచ్చేసి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అమరావతికి వ్యతిరేకంగా లేరు అని అంటే అక్కడ క్లారిటీ కనిపిస్తున్నాయి. 48 hours తిరగకముందే, ఎక్కువ దూరం కూడా లేదు, 48 hours తిరగకముందే ఆయనేమో అమరావతి రాజధాని వద్దు, అక్కడ అవసరమైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలని చెప్పాడు, సుప్రీంకోర్టుగా ఇన్వాల్వ్ కావాలని చెప్పారు. 48 hours తిరగకముందే వీళ్ళు లైన్లోకి వచ్చేసి అమరావతిని వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతిని వ్యతిరేకించేవాడైతే తాడేపల్లి ఇండ్లు ఎందుకు కట్టుకుంటాడు, కాకపోతే అక్కడ వద్దన్నారు, అక్కడ నీళ్లు నిలుస్తాయి, అదే వర్షం పడినప్పుడు నీళ్లు దాడుతున్నారు ఇప్పుడు కూడా, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దగ్గర కానీ కట్టుకుంటే ఈ ఏరియాలో కట్టుకుంటే మీకు నీళ్లు తోడే అవకాశం అంటే అవసరం ఉండేది కాదు కదా, ఇలా మాట్లాడుతున్నారు కవర్ చేయటానికి. మళ్ళీ పేరు నాని గారు వచ్చారు, ఆయన మాజీ మంత్రి, ఆయన వచ్చి ఆయన ఒక కవరింగ్. అసలు ఆయన వద్దనలేదు, వద్దని ఎక్కడ చెప్పాడు, అంత పెద్ద రాజధాని వద్దన్నారు కానీ 2 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు పడతారు, అమరావతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పాడు కానీ రాజధాని ఎందుకు వద్దన్నాడు, అమరావతి రాజధానిని మేము వ్యతిరేకించట్లేదని చెప్పి ఆయన ఒక పాట పాడారు. మళ్ళా సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని కూడా అన్నారు కదా, ఆ సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అనేది చాలాసార్లు చెప్పారు. అసలు అమరావతి గురించి మేము పొరపాటును కూడా ఎప్పుడు మేము కించపరుస్తూ మాట్లాడలేదని చెప్పారు. ఎందుకన్నా అసలు పెద్ద అబద్ధం ఇంకోటి ఉంటుందా అసలు? ఇప్పుడు మనకు తెలియని విషయం ఉందనుకోండి, లేదా మనకు గుర్తులేనట్టు వెళ్ళిపోవాలి అంతే తప్ప, అసలు అందరికీ గుర్తుండేలాగా దాన్ని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కమ్మరావతి అన్నాడు, అమరావతి కాదు కమ్మరావతి అన్నారు, అనేక రకాలుగా అక్కడ ఉండేటువంటి రైతుల్ని ఏ విధంగా కేసులు పెట్టి ఇవాళకి కూడా కోర్టుల చుట్టూ మహిళలు తిరుగుతున్నారు కదా. ఇన్ని చేసి మేము అసలు అమరావతి గురించి మేము పొరపాటును కూడా దాన్ని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు మేము అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నాకన్నా సీనియర్ జర్నలిస్ట్ ఆయన, మిగతా పొలిటీషియన్స్ తీసేయండి, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే ఆయనకేదో రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా ఆయనకేదో రాజకీయాలు వచ్చినాయి చేస్తున్నాడు. ఆయన యాక్చువల్గా అయితే అతను ప్యూర్ బిజినెస్ మ్యాన్, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పాను అనమాట. రాజశేఖర రెడ్డి గారి లాగా ప్యూర్గా ఆయన పొలిటీషియన్ కాదు, ఫస్ట్ బిజినెస్ మ్యాన్ తర్వాత రాజకీయాలు, అంతే, వృత్తి ప్రవృత్తి అంటారు కదా, అలా ఇది జస్ట్ ఊరికే ప్రవృత్తి అంతే, ఆ వృత్తి అసలు బిజినెస్ అయింది. సో బిజినెస్ కోణంలో చూస్తారు కాబట్టి బిజినెస్ ఎలా యాంగిల్లోనే చూసి మాట్లాడతారు అనుకోవచ్చు ఆయన, ఒకవేళ అనుకుంటే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కనే ఉంటారు, సలహాదారు, మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటర్, అప్పుడేమో సలహాదారు, ఇప్పుడేమో మొత్తం పార్టీకి కోఆర్డినేటర్, సీనియర్ జర్నలిస్టు, దాదాపు 45 సంవత్సరాల పైగా జర్నలిస్టు, ఆయన మాట్లాడుతున్నారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నాకు కొంచెం జర్నలిస్ట్గా కొంత గౌరవం ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆయనే వచ్చేసి మేము అసలు ఎప్పుడు మాట్లాడాం అమరావతి గురించి, మేము ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఆన్ రికార్డు ఉంది, వాళ్ళ సొంత మీడియాలోనే ప్రచురించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎంత తప్పు జరిగిందని చెప్పి వాళ్ళే భావిస్తున్నట్టు. సో అప్పుడు అది ఆర్కే గారు అదే ప్రశ్న లేవదీశారు ఇవాళ, అసలు నీ కూడా రహస్యం ఏంటి, ఎందుకు ప్రచురించలేదు వాళ్ళ పత్రికలో, అది తప్పుగాని ఒప్పుగాని ప్రచురించాలి కదా, ఎందుకు ప్రచురించలేదు అంటే ఎంత పెద్ద
రాజకీయ నష్టం జరుగుతుందో అనేది అర్థమైపోయి ముందే గ్రహించి దాన్ని పూడ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రాజధాని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు. పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాలు పెడతారేమో, గెజిట్ వస్తుందేమో అని. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తన సొంత మీడియాలో వేయకపోవడం అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా అయితే మారింది. ఇవంతా కూడా కవర్ చేసుకునే ప్రయత్నమేమో, ఆయన మాట్లాడిన మాటలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఇంకా వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.